తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విజయవాడలో వరుస చోరీల వెనుకున్న ప్రేమ జంట. బతుకు బానిసై డబ్బు కోసం చోరీలు చేస్తున్న ఈ ప్రేమ జంట సీసీ కెమెరాల్లో రికార్డైన ప్రేమికుల దొంగతనాలు. పోలీసులకు సవాలుగా మారిన వీరి చోరీలు, ప్రస్తుతం పరారీలో ఉన్న దొంగలు. విజయవాడలో వరుస దొంగతనాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ చోరీలను చూస్తుంటే హీరో తరుణ్, హీరోయిన్ జెనీలియా నటించిన శశిరేఖ పరిణయం సినిమా గుర్తుకు వస్తుంది కాదు. ఆ సినిమాలో హీరో తరుణ్, హీరోయిన్ జెనీలియా కూడా డబ్బు కోసం సరిగ్గా ఇలాగే దొరికిన వారిని దొరికినట్లు మోసం చేస్తూ కొత్త రకాలుగా మోసాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదిస్తుంటారు. ఆ మూవీ చూసి ఈ దొంగలు ఇన్స్పైర్ అయ్యారేమో, సరిగ్గా అలాగే అనిపిస్తుంది కాదు. ఎందుకంటే ఈ దొంగతనాలకు పాల్పడేది ఒక ప్రేమ జంట. పోలీసులు సైతం ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. వీరి వ్యవహారం చూస్తుంటే శశిరేఖ పరిణయం సినిమాలో హీరో హీరోయిన్లు పారిపోయినట్లు ఇక్కడ ప్రేమ జంట కూడా దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్ళు గప్పిబరి తిరుగుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన ఒక ప్రేమ జంట సులువుగా డబ్బులు సంపాదించడం కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గంజాయికి బానిసైన వీరు పని పాట లేకుండా తిరుగుతున్నారు. అంతేకాదు పగలు ఏ ఇంట్లో దొంగతనం చేయాలో ముందుగానే రెక్కి నిర్వహిస్తారు. రాత్రులు దొంగతనాలకు పాల్పడుతుంటారు. బెజవాడలో ఈ దొంగల జంట చేసిన వరుస దొంగతనాలు ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారాయి. వీరి దొంగతనాలను ఒక కుక్క పిల్ల తెలిసేలా చేసింది. ఇటీవల విజయవాడలో ఒక ఇంటి యజమాని తన గేటుకు కట్టేసిన కుక్క పిల్ల పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా పెద్ద దొంగతనాలనే పట్టించుకొని ఈ రోజుల్లో కుక్క పిల్ల పోయిందని ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకుంటారు అని పోలీసులు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొన్ని రోజులకే అదే వీధిలో మరో షాకింగ్ ఘటన జరిగింది. అదే దొంగలు ఇంకో ఇంట్లో పడి బంగారం మొత్తం దోచుకున్నారు. ఈసారి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులు కంగుతిన్నారు. చోరీకి పాల్పడింది కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన అదే దొంగల జంట అని గుర్తించారు పోలీసులు. విజయవాడ పడమట న్యూ ఆర్టీసీ కాలనీకి చెందిన ఒక ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. వారు బీరువా తాళాలు పగలగొట్టి 250 గ్రాముల బంగారంతో పాటు నగదును కూడా దోచుకెళ్లారు. యజమాని ఈ దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం రెక్కి నిర్వహించిన ఆ ప్రేమ జంట, మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ ప్రేమ జంటే అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దొంగలు రెండిళ్లలోనూ ఇంట్లో అందరూ ఉండగానే దొంగతనాలకు పాల్పడినట్లుగా చాలా స్పష్టంగా పోలీసులు గుర్తించారు. ఈ కిలాడి ప్రేమ జంట పక్కా ప్లాన్ వేసి పథకం ప్రకారం అర్ధరాత్రి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల పేరెంట్స్ వద్ద నుంచి దోచుకున్న సొమ్మును పోలీసులు రికవరీ చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ప్రేమ జంట కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఈ దొంగల జంట వ్యవహారం విజయవాడలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. శశిరేఖ పరిణయం సినిమాలో ప్రేమ జంట పారిపోయినట్లు ఇక్కడ ఈ జంట కూడా దొంగతనాలు చేస్తూ పారిపోవడం గమనార్హం.